రాష్ట్ర ప్రజల సంక్షేమం ఒకటే అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇది కేవలం ప్రమాద బీమా సంబంధించినటువంటిది కాకుండా 18 నుంచి 60 సంవత్సరాల వరకు 10 లక్షల జీవిత బీమా కూడా దీంట్లో పొందుపరిచాం. అట్లాగే శాశ్వత సంపూర్ణ వైకల్యం, శాశ్వత పాక్షిక వైఫల్యం వంటి సందర్భాల్లో కూడా ఉద్యోగులకి గణనీయమైనటువంటి బీమా రక్షణ దీంట్లో కల్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ పథకం కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఇతర తాత్కాలిక ఉద్యోగస్తులు 25,000 పైబడి జీతం పొందేటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఈరోజు మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పనిసరిగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రభుత్వం, మా ఇంట్లో ఉన్నటువంటి మనిషి పనిచేస్తున్నట్టు ఈ ప్రభుత్వం మా ఇంటిల్లి పాది గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుందని ఒక నమ్మకం మీ కుటుంబ సభ్యులందరికీ కల్పిస్తూ ముందుకు తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ఇది. అలాగే కేవలం ఇది ఒకటే కాదు, గతంలో అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి హెల్త్ కార్డ్స్ గురించి కూడా ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ లోతుగా అధ్యయనం చేసి ఆలోచన చేసి ఒకటే చెప్పింది, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం అనే భావంగా మనం పాలన అందిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబానికి ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో చదువుకునేటువంటి విద్యార్థులకి కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉంటే, ఆ ఇంట్లో తినటానికి కావాల్సినటువంటి సన్నబియ్యం 6 కేజీల లెక్కగట్టిస్తూ ఉంటే, పని చేసుకుంటా అంటే 100 రోజులు పని కల్పిస్తూ ఆ బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వ సర్వీసుల ద్వారా రిక్రూట్మెంటే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా అనేక పథకాలు చేస్తూ చివరికి అంతిమంగా ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే ఆ 1,15,00,000 కుటుంబాలు కూడా ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం అని చేసి మనం ముందుకి పోతా ఉన్నాం. అలా పోతూ ప్రతి కుటుంబం గురించి ఆలోచన చేసినప్పుడు ఇందులో ఉద్యోగస్తుల కుటుంబాలకు కూడా ఆ కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డు గురించి కూడా మనం ఆలోచన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ ఆలోచన చేసి హెల్త్ కార్డు సంబంధించి కూడా ఒక ట్రస్ట్ ద్వారా మీ అందరికీ క్యాష్లెస్ హెల్త్ ప్రొవైడ్ చేసేటువంటి సిస్టాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకొని కమిటీ వేసి ముందుకు పోతూ ఉంటాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, నిబద్ధత అని చెప్పడం కోసం మాత్రమే ఈ 2-3 అంశాలను మీ దృష్టికి తీసుకొస్తూ, మీరందరూ కూడా, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అత్యంత ఆత్మీయులన్న సంగతి మరిచిపోవద్దని, మీ కుటుంబ సభ్యుల కోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈరోజు ముందుకొచ్చి ఈ బీమా పథకానికి ఎంఓయూ చేసినటువంటి బ్యాంకర్స్ అందరికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు, మేము కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం 2047 $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడం కోసం కేవలం ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో ఉన్న దేశాలతో పోటీ పడదామని చెప్పే మా ముఖ్యమంత్రి గారి స్లోగన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో మేమందరం కలిసి సమిష్టిగా మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించడం కోసం మీరు, మేము, బ్యాంకర్స్ అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు సాధిద్దామని, అంతిమంగా రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమావధిగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి
మీ అందరికీ నేను మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు, నమస్సులతో. దశాబ్దాల అనుభవం పండిన బ్యాంకర్లు సైతం ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి ఈ వేదికను చూసి. దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక బీమా పథకం ఒక రికార్డుగా సృష్టించడం కోసం అనేది మనం అందంగా చెప్పుకుంటే, మానవీయ కోణంతో ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులు అనే ఒక అమ్మలాంటి కుటుంబ ప్రేమను పంచుతున్న ఆనరబుల్ సీఎం గారు, వారి ఆత్మీయ సందేశం, ముఖ్యమంత్రి గారి సందేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులతో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ప్రమాద బీమా ఒప్పంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా ఆర్థిక ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, గడ్డం వివేక్ గారిని, మొహమ్మద్ అజరుద్దీన్ గారిని, అడ్లూరి లక్ష్మణ్ గారిని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అరకర వేణుగోపాలరావు గారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారిని, తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారిని, మీ ఉద్యోగ సంఘాల నాయకులను, జేఏసీ ప్రతినిధులను, నిరంతరం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలబెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రభుత్వము అంటే